నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్ ఆగస్టు మాసంలో హ్మ్. మేషరాశి వారికి జాతకరీత్యా స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి? మేషరాశికి రాస్యాధిపతి కుజుడు గురువుతో ఉన్నాడు. సో, విదేశీ యోగాలు, ధనపరంగా బావుండడాలు అండ్ పెద్ద మొత్తంలో తండ్రి నుంచి రావాల్సిన ధనం ఏదైనా రావడం, ఇట్లాంటి సిచ్యువేషన్స్ అయితే గ్యారంటీగా ఉంటాయి. అలాగే ఈ రాశి వారికి మనీ సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? ఫైనాన్షియల్ హౌస్‌లో 2 ప్లానెట్స్ ఉన్నాయి. సో, ఫైనాన్షియల్ హౌస్‌లో 2 ప్లానెట్స్ ఉన్నందుకు ఫైనాన్షియల్‌గా మంచి గ్రోత్ ఉంటుంది. దాని గురించి అయితే ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే 6వ స్థానంలో కేతువు ఉన్నాడు కాబట్టి అప్పు ఇవ్వడం, తీసుకునే విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ రాశి వారికి ఎడ్యుకేషన్ ఇల్లుకు సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? రవి అంటే చంద్రుడు ఉండే స్థితి, చంద్ర రాశి మీద ఉండే గ్రహస్థితి అవి చూసుకున్నట్లయితే కొంచెం అంటే ఎడ్యుకేషన్ విషయంలో కొంచెం కాన్సంట్రేషన్ కొంచెం తగ్గుతుంటుంది. ఎందుకంటే చంద్రరాశి మీద శని దృష్టి పడుతుంది. కుంభంలో ఉండే శని వక్రించి మకరంలోకి వెళ్తూ చూస్తుంటాడు 4000. కొంచెం కాన్సంట్రేషన్ తగ్గుతూ ఉంటుంది. కొంచెం రైతులు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ రాశి వారికి జాబ్ అండ్ బిజినెస్ సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? 2 చేయాలని చూస్తారండి. ఎందుకంటే ఈ 11వ స్థానంలో ఉండే శని వక్రించి దశమం వైపు వెళ్తున్నాడు. ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వ్యక్తి బిజినెస్ ఒకటే సరిపోవట్లేదు, మనం జాబ్ కూడా చేద్దాము. బికాజ్ ఆఫ్ కర్మకారక ప్లానెట్ ఎప్పుడైతే వక్రించిందో 2 చేయడానికి ఇష్టపడతాడు మనిషి. ఆ రకంగా ట్రై చేస్తాడు, చేస్తాడు కూడా. అలాగే ఈ రాశి వారికి మ్యారిటల్ లైఫ్ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది అంటారు? మ్యారేజ్ లైఫ్ సంబంధించినవి లేదా మ్యారేజ్ చేద్దామనుకుని ప్రయత్నం చేసేటువంటి విషయాలు కనుక చూసుకున్నట్లయితే ఏదైనా కానీ 25th లోపలే మ్యారేజ్ రిలేటెడ్ సంబంధించినవి సెట్ చేసుకోవాలి వీళ్ళు. 25వ తేదీ వచ్చిందంటే ఆగస్టు మాసంలో ఆ శుక్రుడు నీచబడుతున్నాడు, కేతువుతో కలుస్తున్నాడు. సో ఏమి సెట్ చేసుకున్నా వివాహమైన, నిశ్చితార్థమైన ఏదైనా 25th లోపల చేసుకోవడం మంచిది. 25th దాటితే ఒక 25 రోజులు ఆగాలి అనేటువంటిది చూపిస్తుంది. 25th తర్వాత ఒక 1 మంత్ పాటు ఒక 25 డేస్ ఆఫ్ టైంలో స్త్రీతో అనవసరమైన గొడవలు కూడా వస్తే జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ రాశి వారికి ఏ రంగంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కలిసి వచ్చే అవకాశం ఉందంటారు? ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఒకటి ఇక్కడ 2వ స్థానంలో గురువు 12వ అధిపతి అయ్యాడు. ల్యాండ్ మీద చేయొచ్చు చెప్పాలంటే కొంతవరకు పర్లేదు. అట్లాగే ఫ్యాక్టరీసు అయితే ఇక్కడ డిపెండ్ అపాన్ వాళ్ళ పర్సనల్ చార్ట్లో దేని మీద ధనయోగం ఉందనేది ఉంటుంది. దాన్ని బట్టి చూసుకోవాలి మెయిన్గా. అలాగే ఈ రాశి వారికి విదేశీ యోగంలో కలిసి వచ్చే అవకాశం ఉందంటారా? విదేశీ యోగాలు అయితే స్టార్టింగ్లో మనం చెప్పుకున్నాం. విదేశీ యోగాలు ఉన్నాయి. విదేశీ మూలంగా ధనయోగం కూడా ఉంది. అక్కడికి వెళ్ళి జాబ్ చేసే యోగం కూడా బలంగానే ఉంది. ఎందుకంటే 12వ స్థానంలో రాహు సంచారం జరుగుతుంది కదా. సరే ఈ రాశి వారికి ఏదన్నా ప్రమాదం పొంచి ఉండే అవకాశం కానీ, అపాయం పొంచకుండా అవకాశం ఏదైనా వచ్చే అవకాశం ఉందా? అపాయం అంటే ఒకటేనండి, అప్పులు ఇవ్వకూడదు. అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ మెయిన్గా ఈ జాగ్రత్త తీసుకోవాలి. సరే ఈ రాశి వారికి కొన్ని సందర్భాల్లో కొంత కలిసి వచ్చే అవకాశం లేదు కాబట్టి ఈ రెమెడీ చేసుకుంటే కలిసి వచ్చే అవకాశం ఉందంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళకి సూర్య నమస్కారాలు చేసుకోవడం అనేది చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. సూర్యుడికి అర్ఘ్యం వదలడము, గోధుమ రవ్వ గోవుకు తినిపించడము, కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయడం మంచి ఫలితాలు ఇస్తుంది. థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.